ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ దేవుడికి, పాస్టర్ గారికి, పత్రిక గారికి, చేరుకుని వచ్చిన మీ అందరికీ నా తెలుగు ఈరోజు మన అంశం ఏంటంటే పిలాతునకు విచారణ. యూదులు మత నాయకులు అప్పటికే యేసును తమ సభ ముందు యేసు వారిని విచారించారన్నమాట. అయితే వారు యేసును దైవనింద చేసిన వాడిని తెలుసుకున్నారన్నమాట. అయితే వారికి ఒక సమస్య ఉంది. ఏంటంటే శిక్షించే, మరణ శిక్ష విధించే అధికారం యూదులు వారికి లేదన్నమాట. అందుకని వారు రోమా గవర్నర్ అయిన పొంటి పిలాతు దగ్గరికి యేసును తీసుకొని వస్తారన్నమాట. మత సంబంధమైన ఆరోపణలు చేసి ఆ ఆరోపణలు మారుస్తారన్నమాట. ఏమని, ఈ రోమా గవర్నర్ ఎవరంటే శాంతి భద్రతను కాపాడే ఒక నాయకుడు అన్నమాట. ఇతను ప్రజలను తిరుగుబాటు చేయించున్నాడు, ఇతను తను రాజు అని చెప్పుకుంటున్నాడు అని యేసు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వారుగా చూపిస్తారన్నమాట. అయితే పిలాతు యేసుని ప్రశ్నిస్తాడన్నమాట, నీవు యూదుల రాజు అని. అప్పుడు యేసు వారు ఈ విధంగా సమాధానం ఇస్తారంట, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను పుట్టింది, ఇందు నిమిత్తమైన నీకు ఈ లోకమును వచ్చింది, సత్య సంబంధమైన వాడు నా వాడు అవును అని అనినంట. అయితే యేసు గారు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేసినా, ఇన్ని నిందలు వేసినా ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు దేనికి సమాధానం చెప్పరు? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అది పాత నిబంధన గ్రంథంలో విషయాల్లో రాయబడింది. విషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకుతేమడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అంటే యేసు మౌనంగా ఉండటానికి 2 కారణాలు ఉన్నాయి. ఇది దేవుని ప్రణాళికలో ఒక గొప్ప భాగం అన్నమాట. యేసు తాను రక్షించుకోవడానికి రాలేదు, మనలాంటి పాపుల కోసం ఆయన వచ్చారన్నమాట. కాబట్టి యేసు తను రక్షించుకునే వాదనలు చేయలేదు. రెండవదిగా చూసుకున్నట్టయితే ఈ ఆరోపణ అబద్ధమని యేసు వారికి ముందే తెలుసు. అందుకని అబద్ధంతో ఆయన పోరాడదలుచుకోలేదు. అందుకని మౌనంగా ఉన్నారు. ఇలా ఉండగా సభ జరుగుతూ ఉండగా పిలాతు గారి వారి భార్య వారికి ఒక సందేశాన్ని పంపిస్తుందట. ఏమనంటే, నీవు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, నేను రాత్రి ఆయన గురించి కలలో చాలా బాధపడ్డాను అని చెప్తుందట. అంటే ఇది ఒక హెచ్చరిక లాగా ఆమె ముందే ఏ పాపం చేయలేదు, ఈయన నిర్దోషి అని ముందుగానే గ్రహించింది. ఆ విషయం పిలాతు గారికి వర్తమానం పంపిస్తుంది అన్నమాట. అయినా కానీ ఆ వర్తమానాన్ని పిలాతు గారు పట్టించుకోరు. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీ అంటే ఒక బాధ్యత అనే భావం అక్కడ ఉండేదన్నమాట. అందుకనే పిలాతు గారు ఏ విషయం చెప్పాలన్నమాట. తర్వాత అసలు ఈ బర్బా అనే వ్యక్తి ఎవరు, ఎందుకు యేసు ప్రభు వారితో కూడా శిక్షలో ఉన్నారు అంటే, ఈ బర్బా ఒక ఖైదీ. బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే తిరుగుబాటు చేసిన వాడు, హింసాత్మక వ్యక్తి, ఎన్నో హత్యలు ఘోరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చిన మనిషి అన్నమాట. ఒక ప్రమాదకరమైన నేరస్తుడు అన్నమాట. అక్కడ ఒక పస్కా పండుగ సంప్రదాయం ఉందన్నమాట. ఆ సంప్రదాయంలో రోమా గవర్నరు ప్రజల కోరిక మేరకు ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం అప్పుడు ఉందన్నమాట. అయితే పిలాతు ఇలా అనుకుంటాడంట, ప్రజలు ఖచ్చితంగా యేసునే కోరుకుంటారు, బర్బాని సిలువ వేయమంటారు అని. కానీ అప్పటికే ప్రజలు, యూదులు, ప్రధాన నాయకులు ప్రజలని హెచ్చరిస్తారంట, మీరు బర్బానే విడుదల చేయమనండి, యేసు వారిని శిక్ష వేయమని చెప్పండి అని. అప్పుడు మరలా వచ్చి పిలాతు గారు యేసుని అడుగుతాడంట, మీ రాజును మీరు సిలువ ఎత్తురా అని. అప్పుడు ప్రజలు అందరూ గట్టిగా కేకలు వేసి ఇలా అడుగుతారంట, మా రాజు కైసర్ తప్ప వేరొక రాజు మాకు లేదు, యేసుని సిలువ వేయండి, బర్బాని విడుదల చేయండి అని. అప్పుడు పిలాతు అధికారంలో భయపడి ఇంకా అల్లర్లు జరుగుతాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి
ఒక పాత్రను తీసుకురామని చెప్పి ఆ పాత్రలో నీళ్లు పోసుకొని చేతులు కడిగితే ఇలా అంటారంట, ఈ నీతిమంతుని విషయంలో నాకు జోక్యం లేదు అని, ఈ నీతిమంతుని రక్తం జోలికి లేదు అని. అంటే ఒక మనిషిని చంపేసి అన్యాయంగా శిక్ష వేసి చేతులు కడుక్కుంటే చేసిన పాపం పోయిందా? యేసును కూడా ఇలాగే అన్యాయంగా తన రాజకీయం కోసం, తన పదవి కోసం ప్రజలు ఎక్కడ ఎదురు తిరుగుతారని పిలాతు గారు అన్యాయమైన తీర్పు దేవునికి ఇస్తారన్నమాట. చివరికి చేతులు కడుక్కొని ఈ నీతిమంతుడి రక్తానికి నేను బాధ్యుడి కాను అని తీసుకుంటారన్నమాట. చివరి తీర్పుగా బర్బాను విడుదల చేసి యేసుని సిలువేయమని చెబుతారంట. అయితే ప్రియమైన వారులారా, పిలాతు ముందు విచారణ మనకి గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రభువు నిర్దోషి అయిన బాధలు అనుభవించారు, అవమానాన్ని భరించారు, మన రక్షణ కోసం శిలువపై మరణించారు. అందుకే మనం ఆయనను అనుసరించాలి, మన జీవితంలో సత్యంలో నిలబడాలి, సహనంతో జీవించాలి, దేవునిపై విశ్వాసం పెట్టుకోవాలి. మీ అందరికీ పిలాతు ముందు విచారణ గురించి చక్కగా వివరించిన సరుకులు శ్రావణి గారికి ప్రభు పేట నిండు వందనాలు. పిలాతు దగ్గర విచారణ ఒకసారి మనం చదువుకున్న దాంట్లో యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూద్దామా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులను 38వ వచనం చివరి చదువును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. అతను ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతను ఏ దోషము నాకు కనబడదు. ఇక్కడ ఒక విచిత్రమైన తీర్పు జరిగింది. ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు ఇతను ఏ దోషం మనకు కనబడితే ఇతని దగ్గర పలానా శిక్ష తప్పు చేశాడు కాబట్టి నేను ఇతను శిక్షిస్తున్నాను అని చెప్తాను ఎవరైనా. కానీ ఇక్కడ శిక్షించారని ఏమన్నాడు, ఇతని ఏదో నాకు ఏ దోషం లేదు కానీ నేను సిలువ వేస్తాను. ఎంత విచిత్రమైన తీర్పు. ఇక్కడ దోషం లేదని చెప్తున్నా గవర్నరే, కానీ శిక్ష తీస్తానని చెప్తున్నాడు. ప్రభు యేసు వారిని ఫస్ట్ పట్టుకున్న వెంటనే అన్నా దగ్గరికి తెచ్చారు, తర్వాత కైపా దగ్గరికి, ఆ తరువాత మహాసభ దగ్గరికి, ఆ తరువాత పిలాతు దగ్గరికి. పిలాతుకి ఇష్టం లేకపోయి ఇతను గలిలయ అని చెప్పిన తర్వాత హేరోదు దగ్గరికి, హేరోదు నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి. ఇన్నిసార్లు తిరిగినా వాళ్ళకి అక్కడ ఏమీ దోషం కనపడలేదంటే యేసు ప్రభు దగ్గర మాకు దోషం కనపడలేదు, కానీ ఇతను ఏ అన్యాయం చేయలేదు, కానీ ఇతను శిక్ష విధిస్తాం. ఇదే మాట మనం కూడా మన జీవితాలు అడుగుతున్నాం. రక్షణ ఇస్తాడు, ఆయన స్వీకరిస్తే నిత్యరాజ్యం ఇస్తాడు, అన్నీ మనకు తెలుసు, కానీ మేము ఆయనను అంగీకరించమని మనం బాహాటంగా చెప్తున్నాం. ఆ రోజు పిలాతు ఏం చెప్పాడు, ఇతని యందు ఏ దోషము లేదన్నాడు. రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసి ముగించుకుందాం. అచ్చివారి మనస్సాక్షి కూడా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నాడు. అచ్చివారి మనస్సాక్షి. ఇప్పుడు ఎటువారి మనస్సాక్షి ఎక్కడైనా తప్పుని తప్పని చెప్తారో లేదు, కానీ మన మనస్సాక్షి బట్టి ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏం చేస్తుంది, ఇది చేసేది నువ్వు తప్పు అని కనిపిస్తుంది. ఆ తప్పును మనం ఒప్పుకొని మనం ఆ ప్రకారం మనస్సాక్షి ప్రకారం వెళ్ళము. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వక ముందే మన హృదయంలో ధర్మశాస్త్ర సారాన్ని మన హృదయంలో పెట్టాడు. యేసేను ఏ ధర్మశాస్త్రం తెలుసు, కొద్దిగా భార్య వచ్చి నాతో వ్యభిచారం చేయమన్నప్పుడు నేను నా దేవుడి అంటే చేయనని చెప్పేశాడు. వాస్తవంగా ధర్మశాస్త్రం రాలేదు ఆ టైంలో, పొరుగు వారిని ఏది ఆశించబడుతుందో తెలియని టైంలో కూడా నా దేవుడి అంటే చేయనన్నాడు. అంటే ప్రతి మనిషికి ధర్మశాస్త్ర సారం గల మనస్సాక్షి అనేది ప్రతి మనిషి లోపల దేవుడు పెట్టాడు. కానీ ఆ మనస్సాక్షిని చంపుకొని పిలాతు తీర్పించాడు. ఇప్పుడు నువ్వు నేను అయ్యా
యేసయ్య దగ్గరికి వస్తే రక్షణ వస్తుంది, ఆయన మార్గంలో వెళ్తే నిత్య జీవం వస్తుందని తెలిసిన నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఆ మనస్సాక్షిని చంపుకొని మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఆ మనస్సాక్షికి లోబడిన వ్యక్తి పేతురు గారు. నువ్వు ఎవరో తెలియదు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక చూపు చూశాడు. అయ్యా నేను ఎవరో తెలియదా? 3.5 సంవత్సరాలు ఆధారపడి ఉన్నావే, నేను నీకు తెలియదా అన్నప్పుడు అతని మనస్సాక్షి సంతాపపడి ఏడ్చాడు. ఒక మనిషి చనిపోతే ఎలా పడి ఏడ్చాడు, అలా పడి ఏడ్చి అతను సంతాపపడి ప్రభు యేసుక్రీస్తు వారికి వెళ్ళాడు. ఎందుకంటే అతని లోపల మనస్సాక్షి ఉంది. యోధాకి మనస్సాక్షి లేక మనస్సాక్షిని చంపుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఈ మనస్సాక్షి ఏంటంటే ధర్మశాస్త్ర సారాన్ని మన హృదయంలో దేవుడు పెట్టుకున్నాడు. ఈ పిలాతుకి అతను చెయ్యలేదని తెలుసు, కానీ యూదుల దగ్గర మంచివాడు అనిపించుకోవడం కోసం ఒక నిర్దోషిని దేవుడి శిక్షకు విధించేసి ఆయన శిలువకు అప్పగించాడు. ఎంత చక్కగా చెప్పాడు. ఇతను ఏదో నాకు ఏ దోషం కనపడలేదు. అతని మనస్సాక్షిని చంపుకున్నాడా, బ్రతికించుకున్నాడా? మనస్సాక్షిని చంపుకొని చెప్పాడు. నువ్వు నేను మనస్సాక్షి నిమిత్తం బ్రతుకుతున్నామా? ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ మనస్సాక్షి చెప్పినట్టు నడిస్తే, దేవుడి చిత్తం ప్రకారం నడిస్తే దేవుడి రాజ్యంలో వారసులు అవుతాం. లేదంటే పిలాతు ఎలా తప్పుడు తీర్పు తెచ్చుకున్నాడు, అలాంటి తప్పుడు తీర్పులతోనే మన కాలంలో ఏర్పడుతుంది. ఎన్నో లెక్కలు వస్తూ ఉంటాయి, ఎన్నో క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, కానీ మన మనస్సాక్షిలో ధర్మశాస్త్ర సారం కలిగిన మన వాళ్ళతో ఉంటే మన దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇలా చక్కని వివరించిన శ్రావణి గారికి నిండు వాళ్ళు అందరూ లేచి ఉంచున్నాం. మనం ముగింపు ప్రార్థన నడిపించడానికి దాల రత్నకుమారి గారిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరు మొక్కాడు కదండి. దేవుని విజ్ఞాపన ప్రార్థనతో దేవుని సన్నిధిలో మనం వేడుకుందాము. దాల రత్నకుమారి గారు ముగింపు ప్రార్థన నడిపిస్తారు. నమస్కారం ప్రభా. తండ్రి మీరు స్థుతించి పాటలు పాడారు ప్రభా, పాటలు పాడడం దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నా ప్రతి వాక్యం చదివిన బిడ్డలను కూడా నా తండ్రి సన్నిధి కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబానికి తోడుగా ఉండండి. శ్రావణి వాక్యం చెప్పింది ప్రభా, ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన.
ఆ కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఇదిగో దేవుడా తండ్రి నాయన మీరు గత దగ్గర తీసుకెళ్ళారు ప్రభా. అయ్యా నేను ఎంతగానో నిలువ పెట్టారయ్యా. మేము నేరం మోపాలను చూశారు ప్రభా. ఎటు చూసినా ఏ నేరమో కనపడలేదు నా తండ్రి. అయినప్పటికైనా నేను నా ప్రభాను వదిలిపెట్టలేదయ్యా. అయ్యా వదిలిపెట్టుకున్న ఆయన నిన్ను ఎంతో హింసించారు. నీ మీద మూసారు ప్రభా. నీ చేతిలో సేవలు పడ్డారయ్యా. నీ చెంపలు పెరిగారు ప్రభా. నేను వదిలిపెట్టుకున్నాను నా తండ్రి. సిలువేనని నీకు సిలువ తప్పు చెప్పారు నాయన. అయ్యా తండ్రి మేమైతే నాయన నిన్ను ఎంతగానో నా తండ్రి ఇంకా నీకు సిలువ తప్పు చెప్తూనే ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మందిరంలోకి వచ్చాయ్యా మోకరించి ప్రతి బిడ్డ నిన్ను ఏమడుగుతుందో ఆ అడిగే మనవులు ఆలకించయ్యా. వాళ్ళ మనవులు ఆలకించి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాగైన బిడ్డలను కూడా మరియు పరిహారం వచ్చే కృపను దయచేసి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా పరికే నా తండ్రి శిలురాను మీద వేలాడేవు మా పాపాల నిమిత్తము నాయన. నువ్వెంతగానో ప్రభా నా తండ్రి మా దోషాలు నీ మీద మోపుకున్నావయ్యా. నీ చేతిలో సేవలు కాళ్ళలో సేవలు పక్కలో బళ్ళతో నా తండ్రి ఎంతగానో రక్తాన్ని కార్చావు నాయన. అయ్యా ఆఖరి పట్టు వరకు నీ రక్తాన్ని కార్చావు ప్రభా. అయ్యా స్థుతులు స్తోత్రాలు ఉన్నారయ్యా. అయ్యా నేను ఇవ్వడం తెలుసుకునే ప్రభా. రక్షణ మాత్రం శాత పట్టుకొని ఎక్కువగా చూసి తెలుసుకున్నావు నాయన. అయ్యా నేనేం అడుగుతున్నాను అడిగేవన్నీ కూడా నీకు తెలుసు ప్రభా. నేను అడగక ముందే నీకు అన్నీ తెలుసు నాయన. అయ్యా నేను చేసిన పాప దోషాలను బట్టి నా తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత వచ్చింది నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాయన మమ్మల్ని నాయన ఈ మండల జనాలు ప్రభా గ్రామాల్లో దేశాల్లో అందరూ నిలుస్తుంది కనపడుతున్నారు ప్రభా. అటు అందరిపై ఆత్మని అడుగుతున్నాము నాయన. అయ్యా బలహీన బలపరచయ్యా. రోగులు స్వస్థపరచయ్యా. గర్భిణీలను సుఖమైన కాన్పులు తెచ్చే ప్రభా. బలహీన బలపరచయ్యా. అయ్యా గర్భిణీ తండ్రి వృద్ధులను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. అయ్యా సంతానం లేని వారికి సంతానం దయచే ప్రభా. వాళ్ళ కోసం ఎదురు చూసే వారికి ఎవరు సంకోచమని అడుగుతున్నాం నాయన ప్రభా. అయ్యా నేను స్తోత్రములు 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 ప్రభా. ఈ 40 రోజులు మీ మండల ధ్యానంలో నాయన నేను ఎంతగానో నేను శృతించి గర్భపరిచే బిడ్డలుగా ఈ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం నాయన. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటండి. అయ్యా ఏమడుగుతున్నామో అడిగేవన్నీ మీకు తెలుసు. నోరు తెచ్చి అడగమన్నా ప్రభా. మమ్మల్ని పొందుకునే కృపను దయచేయండి నాయన. నీ ద్వారా మేము పొందుకోవాలి ప్రభా. అయ్యా నేను అడిగి నీ ఇష్టానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి నాయన. అయ్యా నీ విశ్వాసంలో మేము ఎదిగే కృపను దయచేయి మా తండ్రి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాయన రక్షణ వదిలిపెట్టండి తర్వాత కాపాడు ప్రభా. అయ్యా మాట్లాడేవారు రోజు ఎంతమంది బిడ్డలు రక్షణ పొందుతున్నారు ప్రభా. అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకో. అయ్యా భూలోకంలో ఒక బిడ్డ రక్షింపబడితే పరలోకంలో దేవతలు పండుగ చేసుకుంటారన్నావు నాయన. అందరికీ రక్షణ కలుగు చేసి ప్రభా. మారు మనసు రక్షణ దయచేయన తండ్రి. నీ కృపలో మమ్మల్ని బలపరిచిన తండ్రి. మనం తోడుగా ఉంది. నీ కృపే నీ కృపే నీ కృపనే మీరేం చేయలేము ప్రభా. నీ కృపాక్షేమంగా మాకు తోడుగా ఉంచండి నాయన. అయ్యా ఈ శరావుడి గ్రామం మీద ప్రభా నీ కలుగుతుంది నాయన. సంఘాలన్నింటినీ కాసి కాపాడయ్యా. వారి వాతావరణం కూడా స్వాధీనంలో ఉంచుకుంటండి. అయ్యా నీ కలుగుతుంది ఎవరు కూడా ఎలాంటి హాని అపాయాలు లేకుండా నన్ను కాచి కాపాడు ప్రభా. పనికి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. అయ్యా ట్రాఫిక్లోనే బిడ్డల్ని బైకుల్లోనే బిడ్డల్ని ఆటోలోనే బిడ్డల్ని అందరినీ కూడా నీ కాపుగా ఉంచి నీ ఆశీర్వాదాలు మెరుగా పంపరించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతిరోజు నీ సన్నిధికి వచ్చి మోకరించి నిన్ను అడుగుతున్నావు నా తండ్రి. నేను మొరపెట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కొరకే మేము జీవించే బిడ్డలుగా విశ్వాసం కలిగి నీ కృపలో బలపరచమని అయ్యా తండ్రి వచ్చిన బిడ్డలందరూ నీ ఆత్మ పంపించిన సంఘాలను దీవించాయా. సంఘ పెద్దలను దీవించాయా. సంఘ పెద్ద కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించాయా. ఇదిగో పాస్టర్ గారు మా తండ్రి నూరంతలుగా ఫలింప చేయ తండ్రి. మాకు వాక్యం చెప్పి మంచి ఆరోగ్యమైన బిడ్డకి పాస్టర్ గారు సింపాస్టర్ గారు కూడా దీవించి ఆశీర్వదించి ప్రభావ. ఆ కుటుంబానికి
మోకరించి అయ్యా మోకాళ్ళ ప్రార్థన, విశ్వాసం కలిగిన ప్రార్థన తండ్రి లోబడి చేసుకునే బిడ్డను ఉంచమని అంటున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం కలిగిన వాటికి అయ్యా నీ కొరకే పొందుకునే భాగ్యం దయచేయమని అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది మా తండ్రి ఏమడుగుతున్నారో అడిగే బిడ్డలు మనం ఆరాధించమని అయ్యా నువ్వు తోడుగా ఉన్నామని అయ్యో అడగాన్ని అడిగితే దయచేసి క్షమించి అడగవలసి మరే పని అడిగే విధాలు నడిపించమని మా పట్ల త్వరగా ఏసై అతి పరిశుద్ధంగా బయట అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు